ఓం అనుకుంటే 5 సార్లు మరి తినిపిస్తున్నట్టుగా చూపెట్టండి. ఓం సర్వం జయతి జై శ్రీరామ్. మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గత 27 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి రాజులపేటలో రామాలయం దగ్గర. మరి ఈరోజు అన్నదానానికి సుమారు ఒక 3000 మందికి కమిటీ వారు ఆధ్వర్యంలో, అదేవిధంగా కుప్పెళ్ళ కృష్ణరాజు గారు, పూనా కృష్ణ అంటారు, వారు పూర్వం కూడా ఈ శివరావుపేట వాస్తవ్యులే. వాళ్ళ అబ్బాయి కళ్యాణంలో కూర్చుని ఈరోజు అన్నదానానికి కూడా ఆయన డొనేషన్ ఇచ్చి ఎంత కార్యక్రమం చేస్తున్నారు. ఏదేమైనా కమిటీ వారందరూ కూడా చక్కగా 27 సంవత్సరాల నుంచి కార్యక్రమంలో చేయటం చక్కగా ఉన్నది. భక్తులందరూ కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నదానం అనే కన్నా స్వామివారిది అన్నప్రసాదంగా తీసుకోవాల్సింది కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి భక్తులు కూడా వచ్చి తీసుకోవాల్సింది కోరి ప్రార్థిస్తున్నాం. తాటాకి బందిర్ వేసి తాటాకి బందిర్లోనే ఆరుబయట కళ్యాణం జరిపించి ఆరుబయట అందరికీ అన్న సంతర్పణ జరుగుతుంది. స్వామినే నమః. శ్రీరామచంద్ర గుడి శివరావుపేటలో ఉన్న శ్రీరామచంద్రస్వామి గుడిలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం, ప్రతి ఏకాదశికి భగవద్గీత చదువుతారు. ప్రతి పండగలకి ప్రతిది కూడా శాస్త్రోక్తంగా చేస్తారు. సుందరకాండ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్ర పారాయణ, మంగళవారం శుక్రవారం మళ్ళీ లలితా సహస్రపారాయణ, ప్రతిదీ కూడా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఇంత వైభవంగా ప్రజలందరి సహకారంతో అన్న సమారాధన కూడా జరుగుతుంది. దీనికి మా కృతజ్ఞతలు వచ్చిన వాళ్ళందరికీ. గత 27 సంవత్సరముల నుండి ఇక్కడ శివరావుపేటలో వేయించేసి ఉన్నటువంటి సీతారాముల ఆలయం వద్ద సీతారామ కళ్యాణం మహావైభవంగా జరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఈ సీతారామ కళ్యాణం సందర్భంగా 5వ రోజు అఖండ అన్న సంతర్పణ కూడా మహావైభవంగా జరుగుతున్నది. క్రమం తప్పకుండా భక్తులందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నారు భక్తులందరూ కూడా. కాబట్టి అందరూ కూడా ఈ భక్త సమాజం అంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ శివరావుపేటలో గ్రామస్తులందరికీ సహకారం. దీంట్లో ముఖ్యంగా ఈ ఎర్రరాము గారు అనేటువంటి రామరాజు గారు అసలు దేవాలయమే ఆయనే దేవాలయం ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఆయన ఎంకరేజ్మెంట్ కానీ, ఆయన ప్రోత్సాహం కానీ, ఆ బ్రాహ్మణుల్ని ఆకర్షించడంలో, బ్రాహ్మణుల్ని పోషించడంలో, అంటే మెయిన్ ఏంటంటే గుడి నడపడం కాదు,
ఆ గుడి యొక్క పూజారి గారిని ఆయన యొక్క వెల్ఫేర్, వాళ్ళ యొక్క అభివృద్ధి అన్నీ చూస్తూ వాళ్ళకి మంచి చెడ్డ అన్నీ చూసి నివాసం గురించి కానీ అన్నిటి గురించి కానీ అహర్నిశలు క్షమించే వ్యక్తి రామరాజు గారు. వారికి ఇక్కడ పెద్దిరాజు గారు, మన వెంకటరాజు గారు లాంటి వారు, ఇక్కడ ఈ రామరాజు గారు వీళ్ళంతా కూడా బాగా సహకరిస్తున్నారు. అందులో ఏమిటో రాముడు ఏ ఫంక్షన్ చేసినా ఇక్కడ చాలా అంగరంగ వైద్యం జరుగుతుంది. ఈ సంవత్సరం మరి ఎవరో పూనారాజు గారు అని వచ్చారు, వారు చాలా భీమవరం ఈ చుట్టుపక్కల మొత్తం మీద ఇక్కడ జరిగినట్టుగా కళ్యాణం ఎక్కడా జరగలేదు. అది చాలా అదృష్టం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.